ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు, మార్పు ఒక్కటే శాశ్వతం అంటారు అనుభవజ్ఞులు. మరి మార్పు తప్పనిసరి అయినప్పుడు రాజకీయ నేతలు పార్టీలు మారితే తప్పుపట్టడం సరైందేనా? ఈ శాశ్వతమైన సత్యాన్ని సామాన్య జనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారా? లేక వారు ఫీల్ అవుతున్నట్టు పార్టీ మారడం అనేది నిజంగా ద్రోహం కిందికే వస్తుందా? పార్టీ మారే నేతలు చులకనయ్యే పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి? ఎన్నికలు సమీపిస్తున్న ప్రతిసారి రాజకీయ పార్టీల హడావుడి మామూలుగా ఉండదు. అన్నింటికంటే ముఖ్యంగా ఆయా పార్టీల నేతలు ఇతర పార్టీలోకి మారే అంశం విపరీతంగా హైలైట్ అవుతుంది. కాంగ్రెస్ లో ఒకప్పుడు సీనియర్ నేతగా ఇంటెలెక్చువల్ గా ఉన్న కేకే తన పొలిటికల్ ఇన్నింగ్స్ రెండో ఫేజ్ లో బీఆర్ఎస్ లో చేరి ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడే అచ్చమైన తెలంగాణవాదం వినిపించి ఆనాటి టీఆర్ఎస్ శ్రేణుల నోళ్లలో నానారు. పూర్తి తెలంగాణవాది అయిన తాను కాంగ్రెస్ లో ఉంటే గళం వినిపించలేనని, అందులో కొనసాగుతూ పార్టీని ఇబ్బంది పెట్టే తెలంగాణవాదాన్ని పర్ఫెక్ట్ గా వినిపించలేనని భావించారు. ఆ పార్టీకి ప్రాంతీయ ఆకాంక్ష బలమేంటో చూపిస్తే తప్ప ప్రత్యేక రాష్ట్రం ఇవ్వదన్న భావనతో 2013లో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత ఆనాటి టీఆర్ఎస్ లో చేరిపోయారు కేకే. టీఆర్ఎస్ లో చేరిపోయాక పూర్తి స్వేచ్ఛాయుతంగా సైద్ధాంతిక తెలంగాణవాదాన్ని బలంగా వినిపించారు. సామాజికవేత్తగా తన అనుభవాన్ని, ఆలోచనను తెలంగాణకు ఉపయోగించారు. అలా 10 ఏళ్లకు పైగా బీఆర్ఎస్ లో కొనసాగారు. కేసీఆర్ తర్వాత అత్యున్నతమైన రెండో స్థానాన్ని అందుకున్నారు. పార్టీ సెక్రటరీ జనరల్ గా కీలక బాధ్యతలు నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడిగాను కొనసాగుతున్నారు. ఆ పదవీ కాలం ఇంకా దాదాపు 2 ఏళ్లు కూడా ఉండటం విశేషం. దాదాపు 85 ఏళ్ల వయసున్న కేకే ఇంత లేటు వయసులో పార్టీ మారే నిర్ణయం తీసుకున్నారన్న వార్త ప్రజల్లోంచి మిశ్రమ భావాల్ని వ్యక్తం చేస్తోంది. పార్టీలతో ప్రమేయం లేని సామాన్య ప్రజలు కూడా ఆయన నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతించలేకపోతున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు తాను పార్టీ మారే అంశంపై కేకే క్లారిటీ ఇచ్చారు. తాను కాంగ్రెస్ లో ఉన్నప్పుడే అందులో అన్ని పదవులు అనుభవించానని, తెలంగాణ కోసం 40 మంది ఎమ్మెల్యేల కమిటీలో కీలకంగా వ్యవహరించానని చెప్పారు. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ లో సక్సెస్ఫుల్ గా రెండో ఇన్నింగ్స్ చేసిన కేకే ఇప్పుడు పార్టీ మారి మూడో ఇన్నింగ్స్ కూడా ఎరగదీస్తారా అన్న వ్యాఖ్యలు జోరందుకుంటున్నాయి. దేశంలో కూడా ఏ కాంగ్రెస్ మ్యాన్ కూడా ఈయనని పోతు నాకు ఇచ్చి నన్ను 2 సార్లు ఎమ్మెల్సీ చేసి 3 సార్లు మినిస్టర్ చేసి లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ చేసి రాజ్యసభ మెంబర్ చేసి సిడబ్ల్యూసి మెంబర్ చేసి 4 స్టేట్లకు ఇన్ఛార్జ్, ఎప్పటికీ 1, 2 స్టేట్లకు ఇన్ఛార్జ్ ఉంటాం, 4 స్టేట్లకు ఇన్ఛార్జ్ ఇచ్చి కూడా నాకు పోస్ట్ ఇచ్చిండ్రు. మై లాయల్టీ కెన్ నెవర్ బి డిస్కౌంటెడ్. టుడే కాంగ్రెస్ ఇస్ మోర్ ఇన్ డిఫికల్టీస్. డెమోక్రసీ థ్రెటన్డ్, డెమోక్రసీ ఇస్ ఇన్ క్రైసిస్. పార్టీ వీడాలన్న నిర్ణయం తీసుకున్నాక బీఆర్ఎస్ నేత హోదాలో ఆఖరిసారిగా కేసీఆర్ తో కలిశాక తన మనసులోని భావాలను మీడియాతో చిట్ చాట్ రూపంలో చెప్పుకున్నారట కేకే. కాంగ్రెస్ లోనే తుదిశ్వాస విడవాలనే కోరిక ఉందని, అందువల్లే తన కొడుకు విప్లవ్ కుమార్ ని కాంగ్రెస్ లో చేరాలని ప్రోత్సహించలేదని, తాను బీఆర్ఎస్ లోనే ఉంటాడని చెప్పుకొచ్చారు కేకే. మరోవైపు హైదరాబాద్ మేయర్ గా ఉన్న కేకే కూతురు విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ లో చేరటం ఖాయమైపోయింది. తండ్రి కూతుళ్లు కూడబలుక్కునే కాంగ్రెస్ లో చేరుతున్నారన్న టాక్ జోరుగా నడుస్తోంది. పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ముఖ్యమంత్రి రేవంత్ వంటి ముఖ్య నేతలు మేయర్ ఇంటికి వెళ్లి తదుపరి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఇక బీఆర్ఎస్ తరపున ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ గన్పూర్ నుంచి గెలిచిన కడియం శ్రీహరితో పాటు ఆయన కూతురు కావ్య కూడా కాంగ్రెస్ లో చేరిపోవడం ఖాయమైపోయింది. అంతేకాదు కావ్యకు బీఆర్ఎస్ అభ్యర్థిగా వరంగల్ నుంచి పోటీ చేసేందుకు పార్టీ టికెట్ కూడా ఇచ్చింది. ఇంతలోనే అనూహ్యంగా ఇలాంటి ట్విస్ట్ చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి నమ్మించి మోసం చేశారని, పార్టీ మారబోమని చెప్పి 15 రోజుల్లోనే జెండాలు మార్చారన్నారు కేటీఆర్. ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టలేరని, అలాంటి వారు ఇకపై కేసీఆర్ కాళ్లు పట్టుకున్న పార్టీలో చేర్చుకునేది లేదని మండిపడ్డారు. ఇదే మహేందర్ రెడ్డి, ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్లు పట్టుకున్న మళ్ళీ పార్టీలకు రానియమైన మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉంది. వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. వచ్చి కేసీఆర్ కాళ్లు పట్టుకున్న మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని మాత్రం మళ్ళీ రానిచ్చే ప్రసక్తే లేదన్న మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉంది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారంలో శాశ్వతంగా ఎవరు ఉండరు. కానీ అధికారం పోగానే ఆగమాగమైపోయి ఇవాళ తమ ప్రయోజనాలు, తమ స్వీయ ప్రయోజనాల కోసం ఇవాళ అవతల వైపు పోయి
పోవడమే కాకుండా ప్రజలను మోసం చేసే కార్యక్రమం. మన నాయకులు వేదిక మీద కూర్చున్న నాయకులు ఓడిపోయినట్టే కారణం మన వాళ్ళే కారణమైన మాట అక్షర సత్యం. ఇంటి జన్మను ఈశ్వరుడిగా పట్టలేదని పెద్దలు చెప్తారు. అయితే కేకే అయినా కడియం శ్రీహరి అయినా పార్టీ మారటం అనేది ఇవాళ కొత్తగా జరిగిందేమీ కాదు. కడియం శ్రీహరి గతంలో టీడీపీ నుంచి బీఆర్ఎస్ లో చేరారు. వారు మాత్రమే కాదు, ఇప్పుడు ఎన్నికల సీజన్లో అటు ఏపీలో ఇటు తెలంగాణలో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల నేతలు కండువాలు మార్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. కడియం, కేకే వంటి సీనియర్లు, సిన్సియర్లుగా పేరున్న నేతలు సైతం సాధారణ కారణాలకే పార్టీలు మారుతున్నారా, లేక అంతకు మించి మరేమైనా ప్రయోజనాలున్నాయా అన్న చర్చ కూడా జరుగుతోంది. పార్టీలు మారుతున్న రాజకీయ నాయకులంతా తమ కూతుళ్లు, కొడుకులు లేదా తమ కుటుంబ వారసత్వాన్ని బలోపేతం చేసుకునేందుకే పార్టీలు మారుతున్నారని, సేఫ్ ప్లేస్లు చూసుకుంటూ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పూర్ పర్ఫార్మెన్స్ చూపడంతో అధికారం కోల్పోయింది. అధికారంలో ఉన్నప్పుడు ప్రోటోకాల్ వర్తిస్తుంది. గౌరవ మర్యాదలకు లోటుండదు. అన్నింటికన్నా నియోజకవర్గంలో చేయాలనుకున్న పనులు పూర్తి చేసే వీలుంటుంది. ప్రభుత్వం తమదే కావడంతో నిధులకు ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. కానీ ఒకసారి పవర్ కోల్పోయాక, అది కూడా అప్పటిదాకా ఫక్తు శత్రు పార్టీగా ఉన్న అవతలి పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయంగా కక్ష తీర్చుకునే ప్రక్రియ జోరందుకుంటుందన్న అభిప్రాయాలు జనసామాన్యంలో ఉన్నాయి. ఈ కారణంగా ప్రతిపక్ష నేతల నియోజకవర్గాల విషయంలో చిన్నచూపు చూస్తారన్న అభిప్రాయాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. దీంతో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అధికార పక్షంలో చేరటం సామాన్యంగా మారిందంటారు రాజకీయ నిపుణులు. నాయకులు, పార్టీలు మారే క్రమంలో సిద్ధాంతాల పాత్ర అసలేమైనా పనిచేస్తుందా అన్న చర్చ ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు సిద్ధాంతాలే రాజకీయ పార్టీలను నిర్దేశించగా, క్రమంగా వాటి పాత్ర ఎందుకని దిగజారిపోయిందనేది దుమారం రేపుతోంది. అయితే సిద్ధాంతాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని వారు సైతం నేతలు పార్టీ మారే అంశాన్ని తీవ్రంగా చర్చించుకుంటున్నారు.